హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే రైతు బిడ్డ అనమాట. సో ఇతను రైతు బిడ్డ కాదు అని చెప్పేసి నాన్మేషన్ ఒక వీడియో చేసిండు. సో పల్లవి ప్రశాంత్ అనేది నాకు కొంచెం లైట్గా తెలుసు అనమాట. సో నేనైతే తను బిగ్ బాస్లో ఉన్నప్పుడు బిగ్ బాస్లోకి పోవాలని చెప్పేసి కొంత వీడియోలు చూడడం, ఆ వీడియోలు వేరే వాళ్ళకి షేర్ చేయడం, ఇలాంటి తను నాకు కొంత క్లోజ్ కాకపోయినా కూడా సో కొన్ని వీడియోలు అతన్ని షేర్ చేసి సజెస్ట్ చేసేవాను అనమాట. సో మన స్టేజ్ నుండి మన ఒక కింది స్థాయి నుండి ఒక ఎట్లా అంటే సెలబ్రిటీ కాకపోయినా కష్టపడి ఒక బిగ్ బాస్లోకి వెళ్ళి ఆ స్థాయిలోకి వెళ్ళి అక్కడ నిలబడి అక్కడ ఉంటే మనకి కూడా బాగానే ఉంటుంది కదా అన్న ఇంటెన్షన్తో నేను చాలా చాలా అతని వీడియోస్ షార్ట్స్ ప్రమోట్ చేసి అందరికి షేర్ చేసేవాడిని. హెల్ప్ చేయండి అని చెప్పేవాడిని. సో తను బిగ్ బాస్లోకి వెళ్ళినాక కూడా ఓటింగ్ పర్పస్లో కూడా హెల్ప్ చేసేవాడిని చాలా వరకు. సో ఎందుకంటే నేను అప్పుడు ఆ టైంలో యూట్యూబర్స్తో ఉండేది కాబట్టి వాళ్ళ బ్రదర్ వచ్చేవాడు. యూట్యూబర్స్ వాళ్ళ టీం దగ్గరికి వచ్చి, బ్రదర్ మీరు ఇట్లా సపోర్ట్ చేయండి బ్రదర్, కొంచెం ఇట్లా సపోర్ట్ చేయండి బ్రదర్, మా అన్న కోసం మా కోసం ఈ రైతులకి హెల్ప్ చేస్తానంటాను బ్రదర్, మా అన్న వచ్చిన డబ్బులు ఏం తీసుకోడు బ్రదర్, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు బ్రదర్. ఇలాంటి కొన్ని మాట్లాడుకొని కొన్ని ఈ డిస్కషన్ పెట్టుకొని అక్కడ కొన్ని వీడియోలు షూట్ చేసేది అనమాట. నేనే షూట్ చేసేది, నేనే ఎడిటింగ్ చేసేది, నేనే అప్లోడ్ చేసేది. సో అంటే నా వరకు ఎంతవరకు అవుతుందో అంతవరకు నేను చాలా కష్టపడ్డా, చాలా చేశాను అనమాట. సో తను అనుకున్నట్టే బిగ్ బాస్లోకి పోయిండు, అనుకున్నట్టే బిగ్ బాస్లో విన్నర్ అయిండు అనమాట. సో విన్నర్ అయిన తర్వాత తను మంచి ఫేమ్లో ఉన్నాడు, మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. వచ్చిన డబ్బులు రైతులకు పంచిస్తా అని చెప్పేసి అన్నమాట. సో అది కొంచెం పంచిచ్చినట్టు అని అనిపించింది, కానీ నేను క్లారిటీ అయితే లేదు అన్నమాట. సో క్లారిటీ లేకుండా తను పంచిచ్చేసాను, కానీ చెప్పుకోవడం నాకు ఇష్టం లేదనేది ఒకటైతే నాకు చెప్పిండు. అంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పిండనమాట, నాకు చెప్పుకోవడం ఇష్టం లేదు, నేనైతే రైతులకు పంచిచ్చాను అని చెప్పేసి. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకైతే తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే ఒక రైతు బిడ్డని అని నేను చెప్పుకొని ఒక స్టేజ్లోకి వెళ్ళిన అతను నలుగురికి ఆదర్శంగా ఉండాలి, నలుగురికి వీడు ఉన్నర్రా, వీడిని ఆదర్శంగా తీసుకోవాలి, వీళ్ళ ఉండాలి అని చెప్పేసి అనే ఇంటెన్షన్ పోయి సో మనోడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మీద పడ్డాడు అన్నమాట. సో నాన్వేషన్ ఒక వీడియో చేసిండు అనమాట. దాని మీద ఆ వీడియోకి చాలామంది వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. కానీ మనోడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదా, ఖచ్చితంగా చేయలేదని మాత్రం చెప్పారనమాట. సో పల్లవి ప్రశాంత్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిండంటే నేను షాక్ అయిపోయాను అసలు. సో అసలు మనోడు ఏంటి ఇలాంటి ఎంకరేజ్ చేయడు కదా అని అంటే, సో నాకు అనిపించింది ఏంటంటే ఒక స్టేజ్ వరకు ఉన్నప్పుడు మాత్రమే నేను రైతు బిడ్డనని చెప్పుకున్నప్పుడు తను ఎంత జెన్యూన్గా ఉన్నాడో ఆ స్టేజ్ అనేది రీచ్ అయిపోయాడు. తను బిగ్ బాస్లోకి పోవాలనుకున్నప్పుడు ఎంత జెన్యూన్గా వీడియోస్ చేసేవాడంటే, మట్టి పోసుకొని ఆ పొలంలో అక్కడ ఇక్కడ చాలా జెన్యూన్గా వీడియోలు చేసేవాడు, చాలా జెన్యూన్గా అనిపించింది అనమాట. సో ఒకసారి బిగ్ బాస్కి పోయిన తర్వాత కూడా అక్కడ జెన్యూన్గా ఆట ఆడిండు అనమాట. బాగా కష్టపడలేదని చెప్పట్లేదు, జెన్యూన్గా ఆట ఆడిండు, కష్టపడ్డాడు కాబట్టి ఆ కష్టాన్ని చూసి, ఆ బాధని చూసి పర్సన్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మన తెలుగు ప్రజలు చాలా వరకు చాలా బాగా సపోర్ట్ చేశారనమాట మనోడికి. సో సపోర్ట్ చేసిన తర్వాత మనోడు బిగ్ బాస్ విన్ అయిపోయాడు, అది రీచ్ అయిపోయాడు అనమాట. వన్స్ అది రీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మనోడు అనుకొని చేయాలనుకున్నప్పుడు జెన్యూన్గానే జర్నీ చేసిండు, ఆ జెన్యూన్గానే కష్టపడ్డాడు, జెన్యూన్గా జనాలను అడిగిండు, జనాలను బ్రతిమాలిండు, అన్నా నేను పోవాలన్నా అని అన్నాడు. సో రైతు బిడ్డనన్నా అన్నాడు. సో పోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, రీచ్ అయిపోయాడు అనమాట. రీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అందరిలానే మనోడు కూడా చేంజ్ అయిపోయాడు. చేంజ్ అయిపోయిందంటే, సో నాకు ఇప్పుడు ఫ్రీ మనీ వస్తుంది, నేను సెలబ్రిటీని, నేను బెట్టింగ్ యాప్స్ ఒక ప్రమోట్ చేస్తే నాకు 50 లక్షలు 60 లక్షలు ఇస్తారు, నేను ఎందుకు దాన్ని పోగొట్టుకోవాలి, జస్ట్ ప్రమోట్ చేయడమే కదా, అందరూ చేస్తున్నారు కదా అని నేను అంటే తన క్యారెక్టర్ని చంపేసుకున్నాడు అనమాట అక్కడ పల్లవి ప్రశాంత్. తన క్యారెక్టర్ని చంపేసుకొని తన ఎంత జెన్యూన్గా అయితే ఈ జర్నీ సాగిందో ఆ జెన్యూనిటీ అనేది కోల్పోయాడు అనమాట. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఏంట్రా వీడికి ఎందుకు సపోర్ట్ చేసిండ్రా, వీడన్నా జెన్యూన్గా ఉంటాడు అనుకున్నా కదరా అని చెప్పేసి నాకు అనిపించింది. సో పల్లవి ప్రశాంత్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చాలా తప్పు అనేది తనకి తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే కొంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి అన్నమాట అక్కడ. కొంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి, ఎక్కువగా యువత జీవితాలు నాశనం అయిపోతాయి. 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు పెట్టి ఏం చేయాలో అర్థం కాక కొంతమంది అప్పు తెచ్చి పెట్టి ఆడతారు అనమాట. కొంతమంది అప్పు తెచ్చి పెట్టి ఆడతారు వస్తాయని.
ఎందుకంటే మనం ఒక ఫ్యాన్ అయినప్పుడు, వాడు చెప్పినప్పుడు, వాడిని ఫాలో అవుతున్నప్పుడు, వాని వీడియోలు రోజు చూస్తున్నప్పుడు, వాని మాటలు నమ్ముతున్నప్పుడు, అరే ఇది అవుతుంది కదా, మన కోసమే చెప్పిండా అని అనిపిస్తుంది. వాడు ఏ చెప్పినా మన కోసం చెప్పిండా అని అనిపిస్తుంది. అలాంటప్పుడు చేయకుండా ఎవడు ఉంటాడు? సో ఇలా చాలామంది జీవితాలు నాశనం అయినాయి. సో పల్లవి ప్రశాంత్ కూడా ఒక గుంపులో గోవింద అని నాకు అర్థమైందనమాట. సో ఈ ఎవరి మీద హోప్స్ పెట్టుకోని అవసరం లేదు. మనం నిజం చెప్తున్నా వ్యూవర్స్కి, ఖచ్చితంగా ఎవడి మీద హోప్స్ పెట్టుకోని అవసరం లేదు. ప్రతి ఒక్కడు సిచ్యువేషన్ బట్టే మారుతూ ఉంటాడు. ఒకడు రీచ్ అవ్వాలంటే ఆ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఆడు స్వార్థం ఆడు చూసుకుంటాడు. ఈ పల్లవి ప్రశాంత్ కూడా అంతే అని అనిపించింది నాకు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.